బతుకమ్మని కవిత గారు యుఎస్ వరకు తీసుకెళ్తున్నారు కదా, ఖండాంతరాలు దాటి. అంటే అక్కడ బతుకమ్మలో మీ పిల్లలు పాల్గొంటుంటారా? వాళ్ళు కూడా పాల్గొంటారు, ఎక్కడైనా కానీ వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ బతుకమ్మ పండుగలో పాల్గొన్నారా మీరు అసలు? ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎన్నో ప్రతి సంవత్సరం ఒక దగ్గరన్నా పోతుంటాం కదా, ఇవాళ కూడా ఉంటుంది సాయంకాలం. బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు కదా ప్రభుత్వం, ఆ చీరలంతా కూడా దగ్ధం చేశారు మహిళలు. కారణం ఏమంటారు అసలు? నాసిరకంగా ఉన్నాయి, వాళ్ళ కోపం వచ్చింది. పండుగ పూట కూడా ఈ అగ్గువ చీరలు కట్టుకుంటామా అనేది వాళ్ళ కోపం వచ్చింది. తెలంగాణలో పెద్ద పండుగ అండి ఇది. ఎటువంటి మహిళ అయినా కానీ దాచుకొని మంచి చీర కట్టుకోవాలనుకుంటుంది, ఏం లేకపోతే తన పెళ్ళినట్టు పట్టు చీర కట్టుకుంటుంది. కానీ ఇట్లా మాకు పండుగ పేరుతో ఈ చీరలు మాకు ఇచ్చేది అనేది వాళ్ళ కోపం. మా మహిళలు వాళ్ళకు నచ్చినది కొనుక్కోవాలనుకుంటారు, కానీ గవర్నమెంట్ ఇదే 200 మీ అకౌంట్లో వేస్తున్నామన్నా సంతోషిద్దరు. మొత్తంగా కూడా రేషన్ షాప్ ద్వారా కావలసిన నూనె చక్కెర తక్కువ ధరకి ఇప్పించినా సంతోషిద్దరు. ఎటు కాకుండా మాకు నాసిరకం చీర అది ఇంకెప్పుడు ఇచ్చినా తీసుకుంటారు. ఇంత గొడవ కాకపోతుంది, ఇంత లొల్లి కాకపోతుంది. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో నడుస్తూ వస్తున్నారు, ఇప్పటికీ ఉద్యమాలు జరుగుతున్నాయి. వివాహమైనప్పటి నుంచి కూడా ఉద్యమాలే. ఇన్ని ఉద్యమాలు చేసి ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఫ్యామిలీ కోసం కేటాయించే సమయం ఏమైనా ఉంటుందా? మిస్సెస్తో పిల్లలతో కలిసి ఎప్పుడైనా విదేశీ పర్యటనలు కావచ్చు, ఇతర పర్యటనలు కావచ్చు, ఎక్కడైనా? ఒక్కసారి మేము ఇద్దరం కలిసి అమెరికా వెళ్ళినాం, మా అమ్మాయి పెళ్ళి అక్కడే అయింది సార్. తర్వాత ఇంకొకసారి తెలంగాణ వచ్చిన తర్వాత. అమెరికాలో ఎందుకు చేశారు సార్? ఇక వాళ్ళు అక్కడే ఉన్నారు, ఆమె ఇష్టపడి చేసుకుంది, ఆడనే పోయి చేసినాం పెళ్ళి. ఇక్కడ మన ఇక్కడ స్థానికంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆయన, కానీ ఇక వాళ్ళిద్దరు అక్కడే చదువుకునేది, అక్కడే ఇష్టపడ్డారు, చేసుకున్నారు. మేము ఆడనే పోయి పెళ్ళి చేసినాం. ఇంకేవో ఉండే దాంట్లో వాళ్ళకి ఎందుకు ఏం లేదు, అది వాళ్ళ ఎవరి ఇష్టం, పెళ్ళి వాళ్ళు చేసుకుంటారు, మనం ఎందుకు వ్యతిరేకం కాదా వాటికి? ఏం లేదు దానికి. ఆ తర్వాత మాకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు మనవడు పుట్టినప్పుడు పోయినాం. అప్పుడు ఒక 15 రోజులు. అంటే కొడుక బిడ్డక? మా అమ్మాయికి కొడుకు. మళ్ళీ వెళ్ళారు అక్కడికి? అప్పుడు వెళ్ళినాం, ఒక 15 రోజులు అక్కడనే ఉన్నాం. తర్వాత మరొకసారి మా అమ్మాయి ఒక్కతే ఉంది కదా, ఎప్పుడు చిన్నప్పుడంతా మనం వెంట ఇంట్లోనే పెరిగింది, అక్కడ ఎట్లుందో అనేది మాకు ఆవేదన ఉండే, చూసొద్దామని చెప్పి వెళ్ళినాం. వెళ్ళి అప్పుడు ఒక 10 రోజులు అట్లా ఒక 2-3 సార్లు కలిసి తిరిగి. లేకపోతే సాయంకాలం ఇంటికి వస్తే 1 గంట, పొద్దున ఛాయ్ తాగేటప్పుడు అంతేగా. అంతే తప్పితే ఇంకా బయట ఎక్కడ సినిమాలు పోవడం కానీ ఏముండదు అంటారా? చాలా రోజులైంది సినిమా చూసి. చాలా రోజులా, సంవత్సరాలు సార్? చాలా సంవత్సరాలు. బాహుబలి కూడా చూడలేదా? ఏవైనా చూస్తే టీవీలో రావాలి, చూడాలి అంతే. మేడం ఏం గోల్ చేయరా? సినిమాకి కూడా తీసుకెళ్ళి ఎప్పుడు ఉద్యమాలైనా నన్ను సినిమా కల్లా తీసుకెళ్ళాలా? ఏంది అసలు ఈ లొల్లి ఏంది ఇంట్లో? అడగండి ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి. ఈ ఉద్యమాల లొల్లితో నాకు తల ఒప్పి కడుతుంది, నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, బాహుబలి బాగుందంట అని అడగలేదు ఎప్పుడు కూడా? అదేం లేదండి, అది అంతా అయిపోయింది కదా, అలవాటు. కోపం వచ్చినాడు పప్పులో ఉప్పు వేయడము, కారం వేయడం, ఎక్కువ చేయడం అట్లాంటివి ఏం లేదు? అట్లాంటివి ఏం లేవు అవి. ఇక అవి ఆ కాలం గడిచిపోయింది, ఇక ఆశలు కూడా పోయినాయి. మీ ఆహార అలవాటు ఎలా ఉంటాయి సార్? మామూలు భోజనమే, ప్రత్యేకంగా ఇది కావాలనేది ఏం లేదు. చాలా స్టూడెంట్స్గా ఉన్నప్పుడైతే టైం దొరికితే జేబులో పైసలు ఉన్న రోజులు బిర్యానీ, పైసలు అయిపోయినాక పప్పు అన్నం, ఇక అంతే. ఇప్పటికైనా అంతే, ఇది ఫలానాది కావాలి మాకు ప్రత్యేకంగా. 62 years వచ్చాయి కదా, డైటింగ్ ఏమైనా చేస్తున్నారు? డైటింగ్ ఏముంటుందంటే ఎంత అరుగుతుందో అంతే తినాలి, అంతకంటే ఎక్కువ తినదు. ఇప్పుడు బిర్యానీ బాగానే తింటారు, నాన్ వెజ్ ఏవైనా కానీ ఇంకా ఇప్పుడు తక్కువేగా, ఏవైనా వయసు వచ్చినాక తగ్గుతాయి కదా.